హలో అందరికీ! వెల్కమ్ టు గ్రిల్ అండ్ చిల్. ఈరోజు చేపల కర్రీ లేదా వేపుడు నా స్టైల్‌లో ఏ చేపతో అయినా ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను మొట్ట చేపని తీసుకున్నాను. కర్రీ కోసం నేను 6 ముక్కలకు 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని అన్ని ముక్కలకు మసాలా ఈ విధంగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు చేప పచ్చివాసన అనేదే ఉండదు. మధ్య మధ్యలో అన్ని ముక్కలని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్క విరగకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అన్ని ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి నీట్‌గా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. మీరు ఏ చేపతో చేసినా చాలా అద్భుతంగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టుకొని వేసుకోండి. అలాగే అందులో 2 పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసి వేసుకోండి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోకి నేనైతే 1.5 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా విరిగిపోకుండా వేసుకోండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి ఇలా స్పూన్‌తో మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం. చూడండి, ఇప్పుడు మసాలా ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు మనం ఇందులోకి సగం నిమ్మరసంని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వదిలేసి అప్పుడే కడిగిన కొత్తిమీరని ఇలా పైనుంచి గార్నిష్ చేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి అందరి చేత వావ్ అనిపించుకోండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.